హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. ఈరోజు గురుకుల హారిజాంటల్ కేసు హియరింగ్ అయితే రావడం జరిగింది. దాని అప్డేట్ ఏందని చాలామంది కింద కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లలో కూడా అడగడం జరుగుతుంది. సో చిన్న క్లారిటీ అయితే ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. సో ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఎన్నో అందిస్తాం. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇంకా గురుకుల కేసు అప్డేట్ ఏంది అంటే అందరికీ బ్యాడ్ న్యూస్ అని అనుకోవచ్చు. కేసు అయితే ఇంకా క్లియర్ కావడానికి టైం పట్టేలాగానే ఉంది ఈ వ్యవహారం అంతా చూస్తుంటే. సో కేసు అయితే మళ్ళీ వాయిదా పడడం జరిగింది. అది ఎప్పటికంటే జనవరి 22కు వాయిదా పడడం జరిగింది. సో వీ హోప్ 22 కన్నా కేసు క్లియర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో కేసు క్లియర్ కావాలంటే ఖచ్చితంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే కౌంటర్ అయితే దాఖలు చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు కౌంటర్ దాఖలు చేయనంత వరకు వాయిదాలు పడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హారిజాంటల్ తరపున వేసిన పిటిషనర్లు ఏమన్నారంటే 3 రెస్పాండెంట్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ రెస్పాండెంట్ వచ్చేసి గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒకటి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చీఫ్ సెక్రటరీ, ఇట్లా ముగ్గురు ఉన్నారు. కాబట్టి ఆ ముగ్గురులో ఫస్ట్ రెస్పాండెంట్ ఇప్పటివరకు దాని మీద రిప్లై అయితే ఇవ్వలేదు. సో గత వారం జరిగిన వాదనలో ఫస్ట్ రెస్పాండెంట్ ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అని అయితే వాదనలు జరిగినాయి. సో మరి ఈ వారం కూడా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు, వాదనలు అయితే జరగలేదు. జస్ట్ కేసును అయితే 22కు డైరెక్ట్ వాయిదా వేయడం జరిగింది. సో మీరు ఎవరు నిరాశ చెందకండి. ఎన్ని రోజులకున్నా కొద్దిగా లేట్ కావచ్చు, కానీ మీకు జడ్జిమెంట్ అయితే ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది. ఈలోపు టీఎస్పీఎస్సీ బోర్డు ఏర్పడి బోర్డు హారిజాంటల్ అప్లై చేయడానికి జీవో తీసుకొచ్చిందనుకో, అది అన్ని బోర్డులకు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ బీ పాజిటివ్, హోప్ కోల్పోవద్దు. రిజల్ట్ ఎంబడే వచ్చినా సరే మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంటుంది హారిజాంటల్ అప్లై చేయలేదని. సో ఏదో ఒక క్లారిటీ కోర్టు తరపు నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే రిజల్ట్ రావడం మంచిది. కాబట్టి బీ విత్ పేషెన్స్. ఆల్ ద వెరీ బెస్ట్.